ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. నమస్తే. రామదాసు గానామృతం కార్యక్రమానికి స్వాగతం. రామదాసు కోదండరాముని ప్రియభక్తుడు. ఆయన కోసం ఏకంగా గుడినే కట్టిన పరమ భక్తుడు. రాముని సేవలో తరించిన పావనమూర్తి. అలాంటి రామదాసు రాముని మంత్రం తారక మంత్రం లాంటిదన్నాడు. ఆ కీర్తనను ఇప్పుడు సాధన చేద్దాం. తారక మంత్రము అన్న కీర్తన చెప్తాను. ఇది ధన్యాసి రాగంలో ఉంది, ఆది తాళం. ఈ ధన్యాసి రాగం తోడి రాగంలోంచి వచ్చింది, అంటే తోడి రాగజన్యం. సగమ పని సని దప మగరి సగమ పని సని దప మగరి తారక మంత్రము పని సని దప పని దప గగమప కోరిన దొరికెను తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని పనిదప గగమప ధన్యుడనైతిని ఓరన్న మాగగరి రిస తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్న తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్న మీరిన కాలుని గమ పని మీరిన కాలుని దూతల పాలిటి పని సరిని దూతల పాలిటి మృత్యువుయని నమ్ముకయున్ మృత్యువుయని పని సరి సని నమ్ముకయున్ దప పమగ నమ్ముకయున్ నాగ గమ పని ఇక్కడ సాహిత్యం మృత్యువు అని నమ్ముకయున్నా, అది సాహిత్యం. మృత్యువుయని నమ్ముకయున్నా మృత్యువుయని నమ్ముకయున్
మృత్యువుయని నమ్ముకయు నా గమ పని పని సరిస గమ పని పని సరిస నా నా మృత్యువుయని నమ్ముకయున్ నా మృత్యువుయని నమ్ముకయున్ నా తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా. ఇది పల్లవి. ఇప్పుడు చరణాలు. మచ్చికతో నీత మచ్చికతో నీత పని సస నిరప పని సస నిరప పని దప గమప నిరప గమప రాంతరముల రాంతరముల. ఇక్కడ స్వరం పని దప గమప అని వస్తుంది. మార్చుకోండి స్వరాన్ని. పని దప గమప నిరప గమప రాంతరముల రాంతరముల. అంటే మచ్చికతో నితరాంతరమ్ముల సాహిత్యం. మచ్చికతో నితరాంతరమ్ముల మచ్చికతో నితరాంతరముల. మాయలలో పడ మాయలలో పడ పని దప గమప పని దప గమప మాగరి రిస మాగరి రిస బోకన్న బోకన్న. మాయలలో పడబోకన్న. మాయలలో పడబోకన్న మాయలలో పడబోకన్న. హెచ్చుగనూట హెచ్చుగనూట ఎనిమిది తిరుపతు ఎనిమిది తిరుపతు లెలిమి తిరుగ పని లెలిమి తిరుగ పని లెలిమి తిరుగ పని లెలిమి తిరుగ పని లేదన్నా 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 లేదన్నా. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా. ముచ్చటగత ముచ్చటగత పుణ్యనదులలో పుణ్యనదులలో మునుగుట పని ఏమిటి కన్నా మునుగుట పని ఏమిటి కన్నా. ముచ్చటగత పుణ్యనదులలో ముచ్చటగత పుణ్యనదులలో పుణ్యనదులలో పుణ్యనదులలో. అంతే. ముచ్చటగత పుణ్య నదులలో ముచ్చటగత పుణ్య నదులలో మునుగుట పని ఏమిటి కన్నా
మునుగుట పని ఏమిటి కన్నా పచ్చడి పర్వపు పచ్చడి పర్వపు దినములలో దినములలో పచ్చడి పర్వపు దినములలో పచ్చడి పర్వపు దినములలో సుడిపడుటయుమా సుడిపడుటయుమా నకయున్నా నకయున్నా ఇక్కడ సాహిత్యం సుడిపడుటయు మానకయున్న అలా ఆ సాహిత్యాన్ని విడగొట్టి పాడాలి. పచ్చడి పర్వపు దినములలో పచ్చడి పర్వపు దినములలో సుడిపడుటయు మానకయున్న సుడిపడుటయు మానకయున్నా తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్న. ఇప్పుడు తర్వాత చరణం. ఎన్ని జన్మముల ఎన్ని జన్మముల నుండి జూచిన నుండి జోచిన ఏ కోనారాయణుడన్న ఏకో నారాయణుడన్నా యణుడన్న యణుడన్నా భలే. ఏ కోనారాయణుడన్న ఏకో నారాయణుడన్నా అన్ని రూపులై అన్ని రూపులై యున్న పరాత్పరు యున్న పరాత్పరు నా మహాత్ముని నా మహాత్ముని కథ విన్నా కథ విన్నా. ఇక్కడ 2 లైన్లు కలిపి పాడాలి మనం. అన్ని రూపులై ఉన్న పరాత్పరు నా మహాత్ముని కథ విన్నా. ఇప్పుడు ఈ 2 లైన్లు కలిపి పాడుతున్నాం. అన్ని రూపులై ఉన్న పరాత్పరు నా మహాత్ముని కథ విన్నా. అన్ని రూపులై ఉన్న పరాత్పరు నా మహాత్ముని కథ విన్నా. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్న. ఇప్పుడు తర్వాత చరణం. ఎన్ని జన్మముల ఎన్ని జన్మముల చేసిన పాపము చేసిన పాపము ఎన్ని జన్మముల చేసిన పాపము ఎన్ని జన్మముల చేసిన పాపము ఈ జన్మముతో విడునన్నా. ఏ జన్మముతో విడునన్నా. అన్నిటికీ దికడ అన్నిటికీ దికడ సారి జన్మమిది సారి జన్మమిది. అన్నిటికిది కడసారి జన్మమిది. అలా మనం మాట్లాడుతున్నట్టుగా ఉండాలి. ఆ మాటలలోనే సంగీతం ఉండాలి. ఆ మాటలలోనే ధన్యాసి రాగా లక్షణం రావాలట.
అది సంకీర్తన కీర్తన అంటే. అన్నిటికీ కడసారి జన్మమిది, అన్నిటికీ కడసారి జన్మమిది, సత్యంబిక పువ్వు, సత్యంబిక పువ్వు, అది పై షడ్జంలో ఉంది. సత్యంబిక పువ్వు, సత్యంబిక పువ్వు, టూట సున్నా, టూట సున్నా. అంటే మనం పాఠం నేర్చుకుంటున్నప్పుడు పుట్టుట సున్నా అది మాట. పు సత్యంబిక పు అనేది ఈ లఘు లోపలికి వచ్చేస్తుంది. సత్యంబిక పువ్వు ఇక్కడికి లఘు అయిపోయింది. టూట సున్నా అవి ధృతంలో వస్తాయి. అంటే ఇది తాళశాస్త్రం. ఆ తాళానికి తగినట్టుగా పుట్టుట సున్నా. మనం మొత్తం ఆ లైన్ కరెక్ట్గా పాడుతున్నప్పుడు సత్యంబిక పుట్టుట సున్నా అన్న అర్థం వచ్చేట్టుగా మనం పాడాలి. సత్యంబిక పుట్టుట సున్నా, సత్యంబిక పుట్టుట సున్నా. తారక మంత్రము కోరిన దొరికెను, భలే. ధన్యుడనైతిని మోరన్. ఇప్పుడు మనకి భద్రాచల రామదాస్కి ముద్ర ఏంటమ్మా? రామదాసు అని వస్తుంటుంది. తర్వాత దాంట్లో భద్రాచల, భద్రాధీశుని, భద్రాద్రీశుని, భద్రగిరీశ అన్న మాటలు కూడా వస్తుంటాయి. ఇప్పుడు ఆ ముద్రాచరణం మనం పాడుతున్నాం. ధర్మము తప్పక, ధర్మము తప్పక, భద్రాధీశుని, భద్రాధీశుని, తన మదిలో నమ్మకయున్న, తన మదిలో నమ్మకయున్న. మర్మము తెలిసిన, మర్మము తెలిసిన రామదాసు, రామదాసు, హృన్మందిర. హృన్మందిర. ఇక్కడ రామదాసు హృన్మందిరమున, ఆ హృదయ మందిరమున అని చెప్తున్నారు. మర్మము తెలిసిన రామదాసు హృన్మందిరముననే, మర్మము తెలిసిన రామదాసు హృన్మందిరముననే యున్న, యున్న. తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతిని ఓరన్న. మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువుయని నమ్ముకయున్న. తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతిని ఓరన్న. ఈ కీర్తన మొత్తం నేర్చుకున్నారు కదా. ఇప్పుడు ఈ మొత్తం కీర్తనని పక్క వాయిద్యాలు అంటే వైలిను, మృదంగం, ఆ పక్క వాయిద్యాలతో మొత్తం కీర్తన పాడదాం. తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతిని ఓరన్న. తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతిని ఓరన్న. మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువుయని
తోనితరాంతరముల మాయలలో పడబోకన్నా హెచ్చుగనూట ఎనిమిది తిరుపతులెలిమి తిరుగపని లేదన్నా తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనే తిని కోరన్నా ముచ్చటగత పుణ్య నదులలో మునుగుట పని ఏమిటి కన్నా పచ్చడి పర్వపు దినములలో సుడి పడుటయు మానకయున్న తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనై తిని కోరన్నా ఎన్ని జన్మముల నుండి జోచిన ఏగో నారాయణుడన్నా అన్ని రూపులై యున్న పరాత్పరునామముని కథ విన్నా తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనై తిని కోరన్నా ఎన్ని జన్మముల చేసిన పాపము ఈ జన్మముతో వీడునన్నా అన్నిటికిది కడసారి జన్మమిది సత్యమందిక పుట్టుట సున్నా తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనై తిని కోరన్నా ధర్మము తప్పక భద్రాధీశుని తన మదిలో నమ్మకయున్న మర్మము తెలిసిన రామదాసు మందిరమున లేయున్న తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనై తిని కోరన్నా రామదాసు గానామృతం అన్న శీర్షికన ఈరోజు తారక మంత్రం అన్న కీర్తన నేర్చుకున్నారు కదా. వచ్చే శీర్షికలో తక్కువేమి మనకు అన్న కీర్తన చెప్తాను. ఈ శీర్షిక ఇంతటితో సమాప్తం. రామ సంకీర్తనలో మనకు సమయం కూడా తెలియదు కదూ. అదే మరి తారక మంత్రం మహిమ. మరో వారం మరో కీర్తనతో మీ ముందుకొస్తాం. అంతవరకు సెలవు. నమస్తే. ఇదిగో భద్రాద్రి గౌతమి